ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన మొదటి ప్రజావానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావానికి 48 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ క్రాంతివల్లూరు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర, డిఆర్ఓ పద్మజారాణిలు ప్రజావాని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాని కార్యక్రమానికి రెవెన్యూ శాఖకి సంబంధించిన అర్జీలు 18, డిఆర్డీఓకు సంబంధించిన అర్జీలు 04, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అర్జీలు 05, ఇతర శాఖలకు సంబంధించినవి అర్జీలు 21 అందాయన్నారు. ప్రజావానిలో మొత్తంగా 48 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులో ఉండడంతో తాత్కాలికంగా వాయిదా వేసిన ప్రజావాణిని సోమవారం నుంచి మళ్లీ పునరుద్ధరింపజేశారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా జిల్లాలో ప్రారంభం కాని అభివృద్ధి పనులు, ఎన్ఆర్జీఎస్ పనులు, పెండింగ్లో ఉన్న పనులను మొదలుపెట్టాలని ఆదేశించారు. ప్రారంభోత్సవాలు, ఫౌండేషన్ స్టోన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను మండల ప్రత్యేక అధికారులు విధిగా తనిఖీలు చేయాలన్నారు. ఆదర్శ పాఠశాల పనులు ఫోటోలు తీసి పంపించాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు. తనిఖీలు నిర్వహించేటప్పుడు జరిగిన పనులు, మిగిలి ఉన్న పనులు, బడ్జెట్ వివరాలు సమర్పించాలన్నారు. ఇంకా పనులు మిగిలి ఉంటే అమ్మ ఆదర్శ పాఠశాలలో టాయిలెట్స్, కాంపౌండ్ వాల్సు, కరెంటు వంటి అత్యవసరమైన పనులు గుర్తించి పూర్తి చేయాలన్నారు.